హాయ్ అండి. ఇక నుంచి మనకి మంచూరియా ఎప్పుడు తినాలనిపించినా కూడా బయట కొనాల్సిన పని లేదు. ఓన్లీ ఒక్క క్యాబేజ్ ఉంటే చాలండి. యమ్మీ యమ్మీగా జ్యూసీ జ్యూసీగా క్యాబేజీ మంచూరియన్ అయితే ఇంట్లోనే 10 అంటే 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేద్దామా? పదండి మరి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన క్యాబేజీ తురుము తీసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న క్యాబేజీ తీసుకున్నాను. సగం క్యాబేజీ తీసుకొని సన్నగా తరిగి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకున్న పేస్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ వేయాలి. అలానే 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే యాడ్ చేసుకోండి. బేసిక్గా ఇందులో మిరియాల పొడి వేస్తారు. నేను ఇక్కడైతే మసాలా పొడి ఫ్లేవర్ కావాలనుకొని మసాలా పొడి అయితే యాడ్ చేస్తున్నా. లేదు మాకు మిరియాల పొడి కావాలనుకుంటే మిరియాల పొడి వేసుకున్నా పర్వాలేదండి. రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా క్యాబేజీకి చక్కగా పట్టేలా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే క్యాబేజీ నుంచి నీరు అనేది సపరేట్ అవుతుందన్నమాట. అలాంటి టైంలో నేను ప్రెస్ చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా నానిపోయి వాటర్ క్వాంటిటీ అయితే కనిపిస్తుంది కదా మనకి ఇక్కడ. ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండి, అదే కప్పుతో 1/2 కప్పు వరకు అయితే కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. మైదా పిండి కార్న్ఫ్లోర్ అనేది ఇంతే పడుతుంది అని చెప్పలేం, కానీ మీకు ఇక్కడ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చెప్తాను, అలా చూసుకోండి, సరిపోతుంది. ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, చపాతీ పిండిలాగా గట్టిగా ఉంది కదా, ఇలా అయితే ఉండకూడదు. లైట్గా కాస్త వాటర్ అయితే స్ప్రింకిల్ చేసుకొని మనము చిన్న బోండాలు వేసేటప్పుడు ఏ విధంగా అయితే పిండి కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ విధంగా చూసుకోండి. ఇప్పుడు మనకి మంచూరియన్ బాల్స్ ఏ సైజులో కావాలనుకుంటామో దాన్ని బట్టి మంచూరియన్ బాల్స్ అయితే ఇక్కడ మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. లేదనుకుంటే డైరెక్ట్గా అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు ఆయిల్లో. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టండి. అలా అని చెప్పి ఎక్కువ ఆయిల్ అస్సలు అవసరం లేదు. తక్కువ ఆయిల్లోనే చాలా హెల్తీగా చేసేద్దాం ఈ రెసిపీని. 150 గ్రామ్స్ వరకు ఆయిల్ తీసుకోండి. మీకు ఇంకా అంతకన్నా తక్కువ పట్టినా పర్వాలేదు. మీరు ఒకసారి ఈ విధంగా అయితే మంచూరియన్ బాల్స్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ విధంగా అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని పెట్టుకోండి మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నానండి మంచూరియన్ బాల్స్ అన్నీ కూడా. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ అయితే వేసుకొని వాటర్ కలుపుకొని ఈ విధంగా ఉండలేమీ లేకుండా ఉండేలా కలుపుకొని పక్కన పెట్టేసేయండి. ఇది ఎప్పుడు యూస్ చేయాలనేది నేను చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మొత్తం చూసి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొత్త వాళ్ళు కూడా ఈ రెసిపీ నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలానే ఒక 10-12 వరకు వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగైతే వేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా తరిగైతే వేసేసుకోవాలి. ఇందులోకి నేను టేస్ట్ కోసం కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కావాలంటే వేసుకోండి, వద్దనుకుంటే స్కిప్ చేసినా పర్వాలేదు. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని చిటికెడు మసాలా పొడి మళ్ళీ యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు మసాలా పొడి ఫ్లేవర్ వద్దు అనుకుంటే మిరియాల పొడి ఫ్లేవర్ యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వరకు అయితే ఇక్కడ నేను సోయా సాస్ అయితే వేస్తున్నాను. డార్క్ సోయా సాస్ అయితే తీసుకున్నాను. సోయా సాస్ మాడకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి. ఆ తర్వాత కార్న్ఫ్లోర్ వాటర్ కూడా యాడ్ చేసేసి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి సూప్ అయితే చక్కగా బాయిల్ అవుతూ ఉంటుంది కదా, సూప్ అనేది మసులుతున్న టైంలోనే మనం ఉప్పు కారాలన్నీ కూడా చెక్ చేసుకోవాలి సరిపోయా లేదా అనేది. ఆ తర్వాత మంచూరియన్ బాల్స్ అయితే వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ మీరు గమనించవచ్చు, సూప్ అనేది కొంచెం చిక్కబడింది కదా, ఇలాంటి టైంలో కొత్తిమీర వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీకు ఇక్కడ ఇంకొకటి చెప్తున్నాను చూడండి. క్యాబేజీ మంచూరియా మీకు ఇక్కడ బాగా జ్యూసీగా ఉండాలా, డ్రైగా ఉండాలా చూసుకొని దాన్ని బట్టి ఫ్రై చేసుకోవాలండి. ఈ స్టెప్లో జ్యూసీగా ఉండాలనుకున్నప్పుడు కాస్త జ్యూసీగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేయండి. కొంచెం డ్రైగా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఇది మరీ బాగా వేడిగా ఉన్నప్పుడు తినలేం కాబట్టి ఒక 3 మినిట్స్ తర్వాత పక్కన పెట్టి తింటే ఈలోపు మనకి చక్కగా డ్రై అయిపోతాయి. ఇంకా ఉప్పునంతా కూడా మంచూరియన్ పీల్చుకొని చక్కగా డ్రైగా ఉంటాయి. చివరిలో నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయలు చల్లుకొని తినేయడమే.